హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాటి వీడియోలో టమాటాలు మరియు కప్పు రవ్వతో అదిరిపోయి ఒక కొత్త రెసిపీ తయారు చేసుకుందాం. ఎక్కువ డబ్బులు పెట్టి బయట నుంచి కొని తెచ్చే పని లేకుండా పిల్లలకి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కోసం 6 పచ్చి టమాటాలు తీసుకుంటున్నాను. తొడుములు ఉన్నాయి కాబట్టి పచ్చిగా అనిపిస్తాయి. పండిపోతే కనుక మనకి తొడుములు ఉండవు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటాం కదా, అది. ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. అదే కప్పుతో మనం 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఉప్మా రవ్వలో 2 రకాలు ఉంటాయి, సన్నగా ఉన్నవి, లావుగా ఉన్నవి. ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నీళ్లు వేసిన తర్వాత ఈ రవ్వ పెరుగు అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి. కొలతలు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, మనకి పల్చగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు రవ్వని నానబెట్టుకోవాలి. 6 టమాటాలు తీసుకోండి. ఇక్కడ తొడుములు ఉన్నాయి కదా, తొడుములు తీసేసుకోండి. తొడుములు లేకపోయినా పర్లేదు, దోరగా ఉన్నవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలని స్లైసెస్లా కట్ చేసుకోవాలి, రౌండ్గా. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండేలాగా కట్ చేసుకోండి. అటువైపు చివరున్నది ఇటువైపు చివరున్నది పక్కకు తీసేసుకొని మధ్య భాగం ముక్కలు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ దోరగా ఉన్న టమాటాలు ఎందుకు తీసుకోవాలంటే ముక్కలు కట్ చేసినప్పుడు లోపల ఉన్న రసం అంతా పోకుండా ఉంటుంది. పండిపోయినది తీసుకున్నట్లయితే లోపలంతా కూడా రసం పోద్ది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని 2 బంగాళదుంపలు ఉడికించినవి తీసుకోండి. 6 టమాటాలకి 2 బంగాళదుంపలు పెద్ద సైజు ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను ఉడికించిన తర్వాత బాగా తురిమేసుకోండి. ఇక్కడ ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నట్లయితే తురుముకున్నప్పుడు సింపుల్గా అయిపోద్ది. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్రని 1 నిమిషం పాటు వేయించేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి మసాలా వాసన వస్తుంది, కాబట్టి 1/2 స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో మనం ఒక క్యారెట్ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. లేదనుకుంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యారెట్ ఉల్లిపాయలు అన్నింటినీ కూడా దోరగా వేయించేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ వేస్తే క్యారెట్ వేగదు. ఉల్లిపాయలు వేగకుండానే క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత క్యాప్సికము ఒక సగం ముక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకుండా 1 నిమిషం వేయించిన తర్వాత దీనిలో పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పావు బజ్జీ మసాలా 1 స్పూన్ వేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ పావు బజ్జీ మసాలా కావాలంటే పావు బజ్జీ మసాలా, లేదంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాలన్నీ కలిసిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం తురిమి ఉంచుకున్న బంగాళదుంపని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంపలో కలిసేలాగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. బంగాళదుంప మాత్రం తురుముకున్నప్పుడు ఎక్కడ మొక్కలు లేకుండా చూసుకోండి. అందుకే విజిల్ వేయించేటప్పుడే మనం ఎక్కువ విజిల్ వేయించుకున్నట్లయితే మెత్తగా అయిపోయి తురుముకునేటప్పుడు ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం ముక్క వేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూను జీలకర్ర, ఇంకా పుట్నాల పప్పు అంటాం కదా, శనగపప్పు, వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, ఇది 1/2 కప్పు వరకు వేసుకొని పెరుగు 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నిమ్మకాయ సగం ముక్క తీసుకొని దాని రసాన్ని వేసేసుకుందాం. పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే నిమ్మకాయని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ చూడండి, మనకి దగ్గరికి ఇలాగా మరీ పల్చగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీని తాలింపు కోసం ఒక కళాయి తీసుకొని దానిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అంతే. ఇంకా శనగపప్పు, మినపప్పు ఏమీ వేయనవసరం లేదు. తాలింపు ఇలా వేసేసుకొని చట్నీలో వేసేసుకొని కలిపేసుకోండి. ఇది మనకి
స్నాక్స్ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ మనకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్నాం కదా, దీన్ని చల్లారిందో లేదో చెక్ చేసుకోండి. పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి. మరి పెద్ద సైజు కాకుండా మనకి చిన్న చిన్న మన టమాటా మీద ఎంత సరిపోతుందో అంత ఉండేలాగా ఇలాగ బాల్స్లా చేసుకొని టమాటా ముక్క తీసుకొని దానిపైన ఇది మనం టిక్కీలా తయారు చేసుకోవాలి. ఒకవైపే కాకుండా రెండు వైపులా కూడా మనం దీన్ని పెట్టేసుకోవాలి. టమాటాతో మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు స్నాక్స్ చాలా సింపుల్గా అయిపోద్ది మనకి. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇక్కడ మనకి టమాటా కనిపించకూడదని ఏముండదు, చుట్టూరు కూడా మనకి లేయర్లా కనిపించవచ్చు. మొత్తం మనం కవర్ చేయనవసరం లేదు. ఇలా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం చేయడానికి టైం పట్టినా కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే మనం ఎక్కువ ఆయిల్లో కాకుండా తక్కువ ఆయిల్తోనే స్నాక్స్ తయారు చేసుకోవచ్చు కదా. అందువల్ల మనం ఇంట్లోనే ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు వీటిని రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ రవ్వ నానబెట్టి ఉంచుకున్నాం కదా, మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, మనం కలుపుకున్నప్పుడు పలచగా ఉంది, ఇప్పుడు కొంచెం దగ్గరికి అయిపోయింది. రవ్వ అంతా కూడా నీరు పీల్చేసుకొని దగ్గరికి అయిపోద్ది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీనిలో మనం చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేదనుకోండి కారమైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు మిక్సీలో చేసుకొని అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా బాగా కలిపేసుకోండి. మనం ముందు కలుపుకున్నప్పుడు పలచగా ఉంది, ఇప్పుడు మనకి రవ్వ అంతా పీల్చుకొని చిక్కగా అయిపోద్ది. అలా అని నీళ్ళు ఏమి యాడ్ చేయని అవసరం లేదు. కరెక్ట్గా మనం చెప్పినట్టు వేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయింది. మనం తయారు చేసుకున్న స్నాక్స్ స్టఫింగ్ టమాటాతో రెడీ అయింది. ఇప్పుడు ఈ బ్యాటర్లో ఆ టమాటా స్టఫింగ్ని వేసేసుకొని ఇప్పుడు పైన మనం పిండిని వేసేసుకోవాలి. ఏదైనా ఫోర్క్తో తీసుకొని మనం కళాయిలో నూనె వేడైంది కదా, ఆ నూనెలో వేసేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఆయిల్లో కాకుండా తక్కువ ఆయిల్తోనే మనం స్నాక్స్ తయారు చేసుకుంటున్నాము. లేదు మనం స్పూన్తో వేయలేమనుకున్న వాళ్ళు ఉంటే చేత్తో అయినా వడల్లాగా వేసేసుకోవచ్చు. ఇలాగ చేత్తో డిప్ చేసేసుకొని కళాయిలో వేసేసుకోండి. వేసేటప్పుడు చేత్తో వేసేటప్పుడు వెనక వైపు అంతా కూడా చేతి వేళ్ళు షేప్ పడుతుంది. అప్పుడు దీనిపైన మనం మళ్ళీ పైన కొంచెం పిండిని వేసుకోవాలి. అదే స్పూన్తో వేసినట్లయితే మనకి చేతి మచ్చలేమీ పడకుండా అలానే వేసేసుకోవచ్చు. కానీ చాలామంది స్పూన్తో వేయలేని వాళ్ళు ఇలా గడితో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండు వైపులా కూడా కలర్ మారే వరకు వేయించేసుకోండి. అయితే మందంగా ఉంది కదా, లోపల మనకి ఉడుకుతుందో లేదో అనుకోవద్దు. లోపల ఆల్రెడీ మసాలా అంతా కూడా ఉడికించాము. ఇంకా సైడ్ మనం ఉడకవు కాబట్టి ఇలాగా రెండు చేతులతో మనం ఏదైనా ఒక గడితో పట్టుకొని చుట్టూరు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిల్తోనే మనం బర్గర్ తయారు చేసుకున్నాము. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత మొత్తం అంతా కూడా కలర్ అన్నీ ఒకే విధంగా మారిపోవాలి. అప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా మనం ఈ స్నాక్స్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదే కళాయిలో ఇంకా నూనె ఏమీ వేసే పని ఉండదు, దాన్నే స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న దోశల్లా వేసేసుకోండి. పిండి వేసిన తర్వాత స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలానే అనేసుకోవాలి. ఇలాగే ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఆల్రెడీ మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా టమాటాతో, దాన్ని దీనిపైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఒక్కొక్క గరిటె పిండి మాత్రమే వేయాలి, ఎక్కువ పిండి వేసేయకూడదు. ఇలా ఒక్కొక్క గరిటె వేసుకొని రెండు వైపులా కూడా కలర్ మారే వరకు కాల్చుకోవాలి. వైపులా ఫ్రై అయిన తర్వాత చూడండి మనకి బర్గర్ లాగే కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకొని ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాం కదా, ఆ చట్నీతో తీసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. తక్కువ ఆయిల్తో హెల్తీగా ఇంట్లోనే మనం పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి తెచ్చుకునే పని లేదు. చూడండి, ఒకసారి విరిపి చూసిన తర్వాత లోపల మనకి బర్గర్లో మనకి ప్యాటీ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ.